దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. గమనించినట్లయితే గనక మాటలను బట్టి దేవుడు మనతో చెప్తున్నది ఏమనంటే, మన యొక్క చేతుల కష్టార్జితము మనమంట అనుభవిస్తామనేసి దేవుడు చెప్తున్నాడు. ఇంతకాలం ఒకవేళ నీ యొక్క కష్టార్జితము అన్యుల పాలైపోతుందేమో, ఇంతకాలం నీ యొక్క సంపాదన చేతికి వచ్చినట్లు వచ్చి రకరకాలుగా ఖర్చు అయిపోయి చివరికి నీ చేతిలో ఏమీ మిగలేని పరిస్థితి ఏమో. అయితే ప్రభువు నీతో చెప్తున్నది ఏమంటే, ఇక ముందు ఎలా ఉండేదో తెలియదు కానీ ఇది మొదలుకొని ఇప్పటి నుంచి నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు తింటావు, నీ చేతుల కష్టార్జితాన్ని నీ సంతతి వారు అనుభవిస్తారు అనేసి ప్రభువు నిశ్చయముగా సెలవిస్తున్నాడు. గమనించండి, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలనంటే, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు ఆస్వాదించి నువ్వు తినాలనంటే నువ్వు చేయవలసిందల్లా ఆయన వైపు సంపూర్ణంగా తిరుగు. ప్రభువా, ఇప్పటి వరకు నా చేతుల కష్టార్జితము ఎక్కడెక్కడో ఖర్చు అయిపోయింది నాయన, ఇక మీదట అలా ఉండకూడదు ప్రభువా. దయతో నా చేతుల కష్టార్జితాన్ని నేను నా సంతతి సంతోషంగా సంతృప్తిగా తినే భాగ్యం మాకు ఇవ్వండి అనేసి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో అడిగినట్లయితే గనక నిశ్చయంగా కృపను నీకు అనుగ్రహిస్తాడు. ప్రభువు ఈ మాటను దీవించుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా ఈ మాటను బట్టి మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.